మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే ఆగస్టు 9న రిలీజ్ అవుతుందని చెప్పి క్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇది ఎంతవరకు నిజం కాదో అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరూ మిస్ చేయదు. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఎటువంటి అధికారికంగా వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఆగస్టు 9న గ్లిమ్స్ కానీ దానికి సంబంధించిన ఫుటేజ్ కానీ బయటకు వస్తుంది అని చెప్పి రాజమౌళి గారు కానీ లేదా వారణాసి టీం కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ దీన్ని ఎక్కువగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయితే చేస్తున్నారనమాట. అది ఎవరు? యూట్యూబర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో ఎవరైనా సరే న్యూస్ ఛానల్ ఏది ఎనీథింగ్ ఎవరైనా సరే అది స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. కానీ నిజంగా వస్తుందా రాలేదా అనేది వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో ఆ రోజు గ్లోబ్ టోటర్ ఈవెంట్లో సో టైటిల్ గ్లిమ్స్ వస్తుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అది రాకముందే వాళ్ళు చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్యాన్సే కోరుతున్నారు అనమాట ఇక్కడ. సో ఈ వీడియో కూడా ఫ్యాన్స్ కోసమేనండి, నేను ఉన్నదన్నట్టు చెప్తున్నాను. ఫ్యాన్సే కోరుతున్నారు అంటే సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాజమౌళి గారిని కంపల్సరీ ఖచ్చితంగా ఒక ప్రోమో కానీ ఒక గ్లిమ్స్ కానీ వారణాసి నుంచి మాకు కావాలి అని చెప్పి ప్రతి ఒక్క యూట్యూబర్స్ కానీ అదర్ ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ సో ఇక్కడ రిక్వెస్ట్లు చేయడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. సో అది ఆల్రెడీ రాజమౌళి గారి దృష్టిలోకి వెళ్ళి ఉంటుంది కంపల్సరీ ఖచ్చితంగా. ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు మన వారణాసి మూవీ గురించి బయట ఏముంది, మన ఇండియాలో టాక్ ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నారు, నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అని చెప్పి ఆయన సపరేట్ టీం ఒకటి ఉంటుందన్నమాట సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేదానికి. పిఆర్ రిలేషన్కి కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి చూస్తారనమాట. దీంట్లో ఏది మైనస్ అయింది, ఏది తక్కువ అయింది, ఏది ప్లస్ అయింది అని చెప్పి చూస్తారనమాట. కంపల్సరీ చూడాలి, ఎందుకంటే అందరి మైండ్ సెట్ అనేది ఒకే విధంగా ఉండదన్నమాట. సో దీనిలో భాగంగా ఈ యొక్క వారణాసి గ్లిమ్స్ కావాలి, అదే మహేష్ బాబు గారి ప్రోమో కానీ ఏదైనా అట్లీస్ట్ ఒక ఫోటో అయినా సరే, ఫోటో అంటే వదులుతారు అనుకోండి, అది నెక్స్ట్ వే. సో దీనికి సంబంధించి ఏదో ఒకటి కావాలి ఆగస్టు 9న అని చెప్పి సోషల్ మీడియాలో కనీసం ఒక 4 నెలలు 5 నెలల నుంచి స్ప్రెడ్ అయితే చేస్తున్నారనమాట. అది వాళ్ళు చూసే ఉంటారు. మరి వాళ్ళు ఎలా డిసైడ్ అయ్యి ఒక ఫోటోతో సరిపెడతారా, లేదా ప్రోమోతో సరిపెడతారా, లేదా ఏకంగా గ్లిమ్స్ని అయితే వదులుతారా, టీజరే కానీ ట్రైలర్ కానీ ఏదో ఒకటి వదులుతారా అని చెప్పి చూడాలన్నమాట. వన్స్ జస్ట్ నంది మీద అలా కనిపించిన దానికే ఆ గ్లోబ్ టోటర్ ఈవెంట్లో అంత పెద్ద ఈవెంట్ని ఫ్యాన్స్ కోసం ఆర్గనైజ్ చేసి సోషల్ మీడియా వైరల్ అయ్యింది భయంకరంగా. అటు బాలీవుడ్ సైడ్ కానీ ఇటు తమిళనాడు సైడ్ అటు నుంచి ఇటు. ఓకే, సో అది బాగా వైరల్ అయ్యి షేక్ అయిపోయింది అనమాట. అంత పెద్ద స్క్రీన్ని నిర్మించిన తర్వాత 17mm స్క్రీన్ అంటే 1:43:1 అనమాట. అంటే 70 అడుగులు అంతేనా? అంతేలేండి. సో అదనమాట. అది జస్ట్ నంది మీద కనిపించిన దానికే ఆ విధంగా అయ్యింది. ఇప్పుడు జస్ట్ మళ్ళీ న్యూగా కొత్తగా ఈ యొక్క మహేష్ బాబు గారిని మళ్ళీ న్యూ లుక్లో చూపించేదానికి అదే లుక్లో చూపిస్తాడా లేకపోతే న్యూ లుక్లో చూపిస్తాడా అనేది తెలియాలి. సో ఎక్కువగా మీరు చూసుకున్నట్లయితే గ్లోబ్ టోటర్ ఈవెంట్కి వేసుకు వచ్చిన ఏదైతే ఉంటుందో షర్టు, ఆ షర్ట్ మీదే మ్యాక్సిమం స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. మరి న్యూ లుక్లో ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పి ఆగస్టు 9నే మనం చూడాలన్నమాట. చాలామంది చాలా రకాలుగా గ్లిమ్స్ని అయితే వదలాలి అని చెప్పి ఆ సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు పెట్టడం అనేది జరుగుతుంది. రిక్వెస్ట్లు అంటే ఆ వీడియోలే కదా రిక్వెస్ట్లు. సో అదనమాట. కావాలి అట్లీస్ట్ ఒక ప్రోమో అయినా పర్వాలేదు, మరీ ఫోటోతో సరిపెట్టకుండా ప్రోమో అయినా కావాలి మాకు అని చెప్పి జరుగుతుంది అనమాట. ఒక 40 సెకండ్లో 30 సెకండ్సో లేదా 1 మినిట్ మ్యాక్సిమం నా తెలిసి. ఓకేనా? సో అది మరి రాజమౌళి గారి దృష్టిలో ఆల్రెడీ పడే ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి ఆ సమయానికి దీన్ని షెడ్యూల్ చేసి వదులుతారనమాట. సో అది
అప్పటికప్పటికే చేయాలంటే అది చాలా కష్టం అనమాట. సో వీళ్ళు రాజమౌళి గారు పగడబందీగా ఉంటాడండి, అది మటుకు పక్క. సో అది మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాదు, ఆయన తీసిన హీరోలందరి విషయాల్లో కూడా అదే విధంగా చేశాడనమాట. సో పగడబందీగా ప్లాన్ చేసుకొని మరీ వదులుతాడనమాట. సో అది కాకుండా అధునాతన టెక్నాలజీ అనేది వచ్చేస్తుంది. దీనికి నెంబర్ 1 ప్లేస్లో హై క్వాలిటీగా తీర్చిదిద్ది మరీ పెట్టున్నాడు అనమాట ఆ యొక్క మూవీని. సో April 7th వస్తుంది. ఇక చూసుకున్నట్లయితే దీంట్లో మన ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా నటిస్తున్నారు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. నిన్న వదిలిన ఆ యొక్క ఫోటోలో ప్రియాంక చోప్రా గారిది, సో ఆమెకి సపరేట్గా ఒక పెద్ద ప్రపంచమే ఉంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట, మందాకిని క్యారెక్టర్. ఓకే, సో వెనకాల చాలా మంది ఉన్నారు ఆమెకు సంబంధించిన వాళ్ళు. విలన్స్ అయితే కాదనమాట. వాళ్ళు విలన్స్ ఎందుకు అవుతారు, అందరు లేడీస్ ఉన్నారు, చాలా మంది విలన్స్ అంటున్నారు అసలు ఆ యొక్క ఇదిని చూడంగానే. సో మరి రాజమౌళి గారు ఎలా డిసైడ్ చేసి ఆ యొక్క ప్రియాంక చోప్రా గారిని ఎలా చూపిస్తాడు అనేది తెలియాలి. ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మహేష్ బాబు గారు కూడా కాదు, హీరోయిన్కి ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది మూవీలో ఉండదు. సో ఆమె సామ్రాజ్యం నాశనం అయిన తర్వాత మన మహేష్ బాబు గారికి కన్సల్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో అది కరెక్టే కాదనట్లేదు. ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈడు అనేది జరుగుతుంది. ఆ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది, కానీ తండ్రి కొడుకుల మధ్య తిరుగుతుంది ఈ యొక్క స్టోరీ అనేది నార్మల్గా. ఓకేనా, సో అదనమాట. ఒక పెద్ద ఎలిమెంట్ కోసం మళ్ళీ వచ్చి దాంట్లో ఉన్న డిజాస్టర్లు, ఆఫ్రికా, అంటార్కిటికా, త్రేతాయుగం, మళ్ళీ వచ్చి సత్యయుగం, ద్వాపర యుగం, ఈ అన్ని యుగాలన్నీ మనం చూస్తామన్నమాట. వారణాసిని పలు రకాలుగా డిఫరెంట్ షేడ్స్లలో మనం చూస్తామన్నమాట. ఫ్యూచరు, పాస్ట్. ఓకేనా, డైనోసార్స్ ఉంటాయి, దానికి సంబంధించిన సింహాలు, అడవులు, జిరాఫీలు. ఆఫ్రికాలో ఎటువంటి స్టంట్లు చేస్తాడు మహేష్ బాబు గారు, గాల్లో ఎగరతాడా లేకపోతే నేల మీద నడుస్తాడా అనేది చూడాలి. జస్ట్ ఇప్పుడు మనం చూసింది ఒక ఎద్దు మీద చూసాం, నడుచుకుంటూ వచ్చింది మనం అయితే ఎప్పుడు చూడాల. సో దానికి సంబంధించిన ఫుటేజ్ అయితే బయటికి రాలేదన్నమాట. నార్మల్గా కొన్ని చేశారు, కానీ అవి ఏ అయితే క్రియేట్ చేసి నార్మల్గా వదిలేరనమాట. అవి ఫ్యాన్స్ ఇలా ఉండబోతుంది అనేది. సో ఇక చూడాలి ఆ యొక్క ఆఫ్రికా కొండల్లో, అడవుల్లో మనోడు ఎలా స్టంట్లు చేస్తాడనేది చూడాలన్నమాట. దీనికి సంబంధించి మళ్ళీ టైం టోటరు, ఓకేనా, ట్రావెలింగు, దేశాలు తిరిగే సంచారి, దానికి సంబంధించిన సాంగ్ వచ్చింది. సో టైం టోటల్ అంటే మీరు తెలిసిందే కదా, టైం ట్రావెల్. అది 1 minute-లోనే ఈ యుగం నుంచి వేరే యుగంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట, అది నార్మల్గా. సో అది మూవీలోనే మనం చూస్తాము. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా వచ్చింది. ఒక పోర్టల్ ఉంటుందన్నమాట, ఆ పోర్టల్ లోపల నుంచి రాక్షసులు చాలా మంది వస్తుంటారు అనమాట, ఆ యొక్క ఆయుధాలు పట్టుకొని. అది నువ్వు ఎలా చూసావు బ్రో అంటే, ఆ యొక్క ఎడిటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మీరు చూశారు కదా, యానిమేషన్ మోషన్ క్యాప్చర్ పెద్ద డిజైన్ అనేది హాలీవుడ్ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యారు. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. సో అదనమాట, అది చూసే నేను చెప్తున్నా. సో మరి August 9th ఎటువంటి సర్ప్రైజ్ అనేది ఉంటుందో అని చెప్పి వాళ్ళు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. సో వాళ్ళు ఇంకా 2-3 రోజులు ఉందనంగా మహేష్ బాబు గారి బర్త్డే. సో అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. సో ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని మీకు వీడియో పరంగా అందిస్తానండి. నేను దీంట్లో కాంప్రమైజ్ అయితే అవ్వనమాట. సో ఇది ఓకేనా. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి భయ్యా. నేను ఈ యొక్క వారణాసి హిస్టరీని త్వరగా రాయడం అనేది జరుగుతుంది. ప్రతి డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని అయితే కష్టపడి వీడియోలు అనేటివి చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, బాయ్.